ఓకే అమ్మా. నా పేరు అక్కల కుసుమాంజలి. నాకు అక్కల మణికంఠారెడ్డితో 2021లో ప్రేమ వివాహం జరిగింది. తర్వాత నాకు మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. తర్వాత మా మరిది గారికి 11 సంవత్సరాల అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఆ పిల్ల కట్నం తెచ్చింది, నేను తేలేదని నా అత్త, మామ, మరిది, మా భర్త అందరు కలిసి నన్ను హింసించారు. 2 సార్లు పోలీస్ కేసు కూడా పెట్టారు వాళ్ళు నా మీద. ఒకసారి పెద్ద మనుషుల ద్వారా, ఒకసారి ఎస్పీ గారి స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ పోలీసుల ద్వారా రావడం జరిగింది. వచ్చాక మళ్ళీ నాకు 2వ సారి ప్రెగ్నెన్సీ వచ్చింది. కమల పిల్లలు అని చెప్పారు. ఒకరోజు నా భర్త నన్ను కడుపు మేము పెట్టి తన్ని మా తల్లి ఇలా చేశాడు నీ కొడుకు అన్న మొత్తం మా అడగకుండా నా మీద గొడవ పెట్టుకొని నాకు ఈ అన్నం ఏం పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు రాత్రి పూట 10 గంటలకు. అప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. పోయిన నెల 9వ తారీఖు నా భర్త డాక్టర్ మీద పడి చనిపోయాడు. అప్పటి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాను. నా భర్త కార్యం అయిపోయిన తర్వాత నాకు పెయిన్స్ రావడం వల్ల మా అత్తగారికి చెప్పి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. 1వ తారీఖు నేను ప్రసవించాను. 2 కమల పిల్లలు ఆడపిల్లలు పుట్టారు. నా అత్త మామ కానీ ఎవరు నన్ను చూడడానికి రాలేదు. నేను హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇంటికి వస్తే సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చాను. ఇంట్లోకి రావడానికి లేదు, నీకు ఇల్లు ఆడుంది, రావడానికి లేదు, అసలు వెతికి అని చండాలంగా మాట్లాడి గేట్ వేసుకొని లోపలికి వెళ్ళిపోయారు అందరూ కలిసి. నాకు నా పిల్లలకి న్యాయం చేయాలి.